శ్రీమాత్రే నమః. ఈరోజు 14వ అధ్యాయ పారాయణ ప్రతిఫలం తెలుసుకుందాము. విక్రమాదిత్య అనే పేరు మీద ఒక రాజు ఉంటాడు. అతను ఒకానొకప్పుడు వేట కోసము వెళ్తాడు. అతని కొడుకు తర్వాత 2 కుక్కలను తీసుకెళ్ళటం జరుగుతుంది. అప్పుడు అడవిలోకి వెళ్తూ ఉంటే అక్కడ ఒక కుందేలు పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు ఆ రాజు కుందేలును వెంబడించమని కుక్కకు చెప్తాడు. కుక్క కుందేలును వెంబడిస్తూ ఒక ఆశ్రమం చేరుకుంటుంది. ఆ ఆశ్రమం దగ్గర ఒక అద్భుతం జరిగిందనమాట. ఆ ఆశ్రమము వచ్చముని యొక్క ఆశ్రమం అన్నమాట. ఆ ఆశ్రమంలో వచ్చముని యొక్క శిష్యులు ప్రతిరోజు గురువు గారికి చెప్పేటువంటి ప్రసంగాలు వినటము, అతను చెప్పినటువంటి విధులన్నీ నిర్వర్తించుకుంటూ దైవారాధన దైవ చింతనతో గడుపుతూ ఉండేవాళ్ళు అన్నమాట. అలా ఆ గురువునే భగవంతుని స్వరూపంగా భావించి పాదాలు కడిగి ఆ నీటిని నెత్తిని చల్లుకొని రోజు గురుసేవ చేసేవాళ్ళు. అప్పుడు ఆ రోజు పాదాలు కడిగి గురువుకు పాద పూజ చేసుకున్న తర్వాత ఆ నీటిని శిరస్సును అందరూ కూడా చల్లుకొని ఆ నీటిని ఒక చోట బయట మట్టిలో పోసేస్తారనమాట. అలా పోసేసిండే చోటికి ఈ కుందేలను వెంబడిస్తూ వచ్చినటువంటి కుక్క కుందేలు 2 ఆ మట్టిలో పరిగెత్తుకుంటా వచ్చి పడిపోయినాయి. ఆ మట్టిలో పడతానే అవి 2 చనిపోయినాయంట. చనిపోయేసరికి ఆ ఇద్దరు, ఆ కుందేలు కుక్కలో ఉన్న ఆత్మలిద్దరూ దివ్య శరీరధారులయ్యి చతుర్బాహులయ్యి అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళను తీసుకెళ్ళడానికి ఆ యొక్క విష్ణుదూతులు పుష్పక విమానాన్ని పంపించి తీసుకెళ్లారంట. అప్పుడు విక్రమాదిత్య అడుగుతున్నాడు ఆ ముని చెప్తున్నాడు, వీళ్ళు ఏమైంది ఇంత పుణ్యం ఇంత టకాన వీళ్ళకి ఎలా వచ్చింది, ఏం చేశారు అని అడుగుతాడంట. అయ్యో ఏమీ లేదండి, మా శిష్యులు కొంతమంది నా కొరకు పాదసేవ చేసిన ఆ జలాన్ని ఈ చెట్టు దగ్గర పోయటం జరిగింది. తడితో తడిసినటువంటి మట్టిలో పడ్డటువంటి ఆ కుక్క ఆ యొక్క కుందేలుకు మోక్షం కలిగింది. అందుకే దివ్య శరీర ధారులయ్యి వాళ్ళు వైకుంఠము చేరుకున్నారు. వీళ్ళు కూడా ఎవరో కాదు, వీళ్ళు గత జన్మలో కేశవ అతని భార్య విలోచన. ఇతను ఏం చేసేవాడంటే చాలా ధార్మికంగా జీవించేవాడు. భార్య ఏమో ఆమె చాలా వేశ్యలోలత్వంతో జీవిస్తూ ఉంటే ఆమె పైన బాధ కలిగి చంపేశాడనమాట. వాళ్ళే వీళ్ళిద్దరూ కుక్కగా ఆ కుందేలుగా జన్మించారు. అందుకే ఇప్పుడు వీళ్ళు చేసుకున్న పుణ్యం ఏదైనా ఉందంటే ఆ నీటితో తడిసిన మట్టిలో పడటం వల్ల మా వాళ్ళకి మోక్షము కలిగింది. స్వామి, మీరు యొక్క స్పర్శించిన జలాన్ని పడవేసిన చోటులో పడినందుకే వాళ్ళకు మోక్షం కలిగితే ఇంకా మీకు ఇంత పుణ్యం ఎలా వచ్చింది? మిమ్మల్ని సృజించిన వాటిని తాకిన వాళ్ళకు కూడా మోక్షం కలుగుతూ ఉంది. ఇంత శక్తి మీకు ఎలా వచ్చింది? మాకు కొంచెము తెలియజేయమని ఆ యొక్క విక్రమాదిత్య అడుగుతాడనమాట. అయ్యో నాకేం తెలియదయ్యా, నాకు మా గురువుగారు 14వ అధ్యాయాన్ని పారాయణ చేయించేవాళ్ళు. ఆ విధంగా నేను కూడా 14వ అధ్యాయం నిత్యము పారాయణ చేసేవాళ్ళు. నన్ను ఆశ్రయించి నా దగ్గరకు వచ్చినటువంటి శిష్యులకు కూడా నేను ఇదే నేర్పుతున్నాను. నిరంతరము 14వ అధ్యాయాన్ని పారాయణ చేయిస్తూ ఉంటాను. అందుకే మేము కూడా ఎప్పుడు ఈ యొక్క 14వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉంటామని చెప్పాడనమాట. శ్రీమాత్రే నమః. మనం కూడా ఆ విధంగా 14వ అధ్యాయాన్ని నిరంతరము పారాయణ చేసి
వైకుంఠధామానికి మార్గం ఇమ్మని భగవంతుని ప్రార్థిస్తూ చేద్దాం. శ్రీమాత్రే నమః.